వాక్యపు వెలుగులో నా జీవితాలను సరి చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుటుంబాన్ని కాపాడు నాయన, నా ప్రతి అవసరాన్ని కృపలో తీర్చావు నాన్న. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు లోబడి భయపడే జీవితం నాకు ఇచ్చావు. స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, దయా దాక్షిణ్యములు చూపిన తండ్రి నీకు స్తోత్రం. యేసు ఇదిగో తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మీరు చేసిన ఉపకారాలు బట్టి, మేలులను బట్టి, సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో మమ్మల్ని ప్రేమించి మరొకసారి మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడినందుకు స్తోత్రం. మీ వాక్యపు వెలుగులో నాయన మా జీవితాలను మేము మరొకసారి చూసుకోవడానికి, సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ దాసులను మీ ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకొని నాతో మీరు మాట్లాడుతుండగా, మాతో మాట్లాడుచుండగా ప్రభువా, వినగల చెవిని గ్రహించే మనస్సును, హృదయాలు మాకు ఇచ్చినందుకే స్తోత్రం. నీ పిల్లలు మీ ఆత్మచేత నడిపిస్తున్నందుకే నీకు వందనాలయ్యా. ఆటంకాల అడ్డులు నాయన తొలగించినందుకు స్తోత్రము ప్రభువా. సమస్తము నామ మహిమ కొరకే జరిగించండి. ప్రతి మాట తండ్రి మేము అర్థము చేసుకునే జ్ఞానము కూడొచ్చిన వారికి, వింటున్న వారు అందరికీ మీరు దయచేయండి నాయన. ఆశగిలిగి వచ్చిన ప్రాణాన్ని తృప్తిపరచండి. రోగికి స్వస్థత, పాపికి రక్షణ, విశ్వాసికి చేయూతనిమ్మని ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమును ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహింపరుస్తూ చప్పలు కొడదాం. సేవకులారా, దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి దేవుడు సన్నిధిలో కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి, వాక్య పరిచయం చేయడానికి దేవుడు అవసరము, సమయం, ఆయుష్ ఇచ్చే దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపారి, రాయగడి నుంచి వచ్చిన పిల్లలు, ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని వాక్యం విన్న ప్రతి బిడ్డలకి యేసు ప్రభు ఎరట వందనాలు. ఈ రాత్రి దేవుడు అందరికి దీవించిన కాక. ప్రకటన గ్రంథము బైబిల్ తరగతిలోనికి దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చిన స్తోత్రము. 8 అధ్యాయములు నుండి మనము నేర్చుకున్నారు. 8 అధ్యాయము 8, 9 వాక్యము చదివి దాని నుండి కొన్ని మాట నేర్చుకున్నాము అని అనుకున్నాం. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. వాక్యం చదివిన వాక్యం మీరు సరిగా వినండి. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి, ఒక పెద్ద కొండ వండి ఒకటి సముద్రంలో పడవేయబడి. అంటే చూసండి, కొత్త పెద్ద కొండ వండి ఒకటి సముద్రంలో పడవేయబడెను. అంటే देखండి, అది ఏదే పడిందంటే మీరు బాగా ఆలోచించాలి. అగ్ని అది కొండకి సమానం కలిగినది. అది మీరు అనుకున్నారండి, కొండకి సమానం కలిగిన ఒక అగ్ని వండి ఒకటి ఏదో పడుతున్నారు. అదేమండి ఉల్క అండి. ఉల్క అంటే మీకు అర్థమవుతున్నారా? ఆకాశంలోండి పడిన ఒక నక్షత్రము, దానికి ఉల్కై అని చెప్తున్నారండి. అది దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు దూరం ఉన్న పెద్దది. అది ఏమవుతున్నారంటే దారి తప్పి భూమి మీదకి ఏమవుతుంది,
పడుతుంది. పడినప్పుడు అంటే దాని మీద నుండి అగ్గి మంటుతుంది అన్నమాట. అది నేను చెప్పిన కాదు, సైన్స్ చెప్పింది. అది ఏమవుతున్నారండి, కాలుకొని ఏమవుతున్నారా, ఆకాశం నుండి భూమి మీదకి పడుతున్నాం. అది ఎలాగ ఉందండి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం. అప్పుడు మీరు ఊహించండి, 2 కిలోమీటర్ దూరం ఉన్న ఒక పెద్ద కొండకి సమానం కలిగిన పెద్ద ఒక ఉల్క. ఆ ఉల్క ఏమవుతున్నారంటే, దేవుడు ఆ బూర ఊదిన టైంలో అది ఆ నక్షత్రముల భూమి మీదకి ఏమవుతున్నారు, అది పడిన భూమి మీద కాదు, నీటి మీద, సముద్రం మీద పడుతున్నారని బైబిల్లో రాయబడిందండి. ఇది ఇప్పుడు చెప్పిన కాదు, చాలా సంవత్సరముల నుండి అలాగ జరుపుకొనే ఉన్నాం. చాలా నక్షత్రములు ఇప్పుడు కూడా పడుతున్నారు, కానీ ఇప్పుడు అది మనము కొందరికే కనబడలేదు. దాన్ని బట్టి అప్పుడు ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటండి, అగ్ని ఏమవుతున్నారు, ఆ సముద్రములు పడినప్పుడు సముద్రములున్న అంటే సముద్రములు పడి ఉండగా సముద్రములో నీళ్ళు మొత్తం ఏమవుతుంది, 3 భాగం మొత్తం రక్తమాయింది అని రాయబడిందండి. ఇది చెప్పినప్పుడు దేవుడు ఇశ్రాయేలులు ఆనాడు ఐగుప్త దేశంలో, ఐగుప్త దేశంలో ఉండినప్పుడు అక్కడ ఇలాగ జరిగిందండి. అంటే నీళ్ళు మొత్తం రక్తముగా మారినట్టుగా నిర్గమకాండము 7వ అధ్యాయము దానిలో 17 నుండి మీరు కిందకి చదివితే మీకు అది అర్థం అవుతుంది. నీటికి కొట్టితే అదేమవుతుంది, రక్తముగా మార్చబడుతుంది. తర్వాత అంటే కొట్టి ఉండగా నీటిలో ఉన్న చేపలు ఏమైంది, చచ్చిపోయారు. ఇంకా ఏరు కంపు కొట్టెను, ఏటి నీళ్లు ఐగుప్తీయులు అసహ్యపడుదరని చెప్పుమనెను. మరియు యెహోవా మోసేతో ఇట్లా నేను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్త జలముల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్త దేశమంతటను రాను పాత్రలోను, రాతి పాత్రలలోను రక్తం ఉండునని అతనితో చెప్పమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోసే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళనియు రక్తముగా మార్చబడెను. అది తాగిన వలన చాలా మందులు ఏమైంది, ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్త దేశమంతటా రక్తం ఉండెను. ఐగుప్త శకన గాండ్రకుడు తమ మంత్రము వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను. ఇక్కడ మీరు చూడండి, ఐగుప్త దేశంలో దేవుడు కూడా ఎలాగ చేశారు. మోస చేతులు ఉన్న కర్ర పట్టుకొని కొట్టగా ఆ నీళ్ళు మొత్తం ఏమైంది, రక్తం అయిపోయింది. అది ఆ రక్తం ఆయిన వలన చేపలు కూడా ఏమైంది, చచ్చిపోయింది. చేపలు చచ్చిపోయింది కాబట్టి నీళ్ళు కూడా కంబ అయిపోయిందంట. ఇప్పుడు ఆకాశం నుండి వచ్చిన ఆ ఉల్క భూమి మీద నీళ్ళ మీద పడినప్పుడు ఏమవుతున్నారు, నీళ్ళు మొత్తము రక్తముగా 3 భాగము రక్తముగా మారింది. దానిలో ఉన్న చేపలు చచ్చిపోయింది. ఆ నీళ్ళు తాగిన వలన చాలా మంది ఏమైంది, చనిపోయినట్టుగా దేవుడు వాక్యములో చదువుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇలాగంటి జరిగిన మునుపు దేవుడు 8వ అధ్యాయంలో మనం మొదటి వచనం చదివినప్పుడు అరగంటల పైన పరలోకములు నిశ్శబ్దంగా ఉండినట్టుగా మనం చూడగలుగుతున్న. భూమిలో ఎటువంటి పెద్ద సమస్యలు జరిగినా అని రెడీ అవుతున్నారు. ఇది చూసినప్పుడు దేవదూతలందరూ ఏమైంది, సైలెంట్ గా ఉండిపోయిందండి. దేవునికి స్తోత్రం. అప్పుడు భూమిలో ఉన్నదే మనుష్యునికి దేవుడు ఏం చేయాలి, శిక్షించడానికి ప్రారంభించారు. ఎందుకంటే దేవుడి వైపు తిరగలేదు, మనసు పొందలేరు, రక్షణ పొందలేరు, దేవుని సన్నిధికి రావలేని వాడికి దేవుడు ఏం చేస్తున్నారు,
శిక్షిస్తున్నారని బైబిల్ చదవుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు రెండాం బూర ఊదినప్పుడు నీళ్ళు మొత్తం ఏమైంది? 3 భాగము రక్తమైంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇని ఆ తర్వాత 10, 11 వదన చూడండి. అక్కడ చూడండి మీరు, 3వ బూర ఊదినప్పుడు ఇవిటివలే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీటిలో 3వ భాగము మాచిపత్రి అనెను. స్తోత్రం. నీళ్ళు ఇప్పుడు ఏమైంది? చేద అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దూతను ఊదినప్పుడు ఒక నక్షత్రం భూమి పైనుండి ఏమైంది? సముద్రం మీద పడగా సముద్రంలో ఉన్న ఆ నీళ్ళు మొత్తం ఏమైంది? చేద అయిపోయినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడి ఉందండి. అప్పుడు నీళ్ళు తాగలేకపోయింది అన్నమాట. మనిషిని నీళ్ళు తాగకుండా 3 రోజుల వరకు ఉండొచ్చు. 3 రోజుల వరకు తర్వాత మనిషిని ఏమవరు, ఉండలేకపోతాను, చచ్చిపోతాను. అదేవిధంగా ఇప్పుడు ఏమైందండి? నీళ్ళు తాగడానికి నీళ్ళ దగ్గరికి వెళ్తే ఆ నీళ్ళు ఏమైంది? ఆ నీళ్ళు మొత్తము సముద్రంలో నీళ్ళు వారికి దేవతగా ఉండేది. ఆ సముద్రంలో ఉన్న నీళ్ళు నైల్ నదిలు అలాగండి నదులన్నీ ఉన్నారు అప్పుడు. అలాగండి పెద్ద సముద్రములు కూడా వారికి ఏమవుతున్నారు? దేవతగా ఉన్నది. అందుకని మనకి గంగా, జమున, సరస్వతి 3 నదులు మీకు ఎదురుగా. నేను అక్కడ ఒక రోజు వెళ్ళినప్పుడు ఆ 3 నది కలిసిన చోటలు చాలా మంది స్నానం చేయడానికి వెళ్ళి నేను చూశారు. ఇప్పుడు నేను చెప్పిన ఒక మాట ఏమంటే, ఆ నీళ్ళు మొత్తం ఏమైంది? చేదుగా మారింది అంటగా దేవుడు వాక్యములో రాయబడి ఉందండి. ఇప్పుడు మీరైతే తెలియాలంటే ఒక విషయం అంటే, సంఖ్యాకాండంలో ఒక మాట ఉందండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 11 నుండి 30 వరకు చదవాలి, కానీ సమయం లేదు కాబట్టి అక్కడి నుండి కాదండి. 5వ అధ్యాయము 17, 18, 19 వాక్యం చదివితే సరిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళి అది 5వ అధ్యాయం 11 నుండి 30 వరకు చదవాలి. తరువాత యాజకుడు మట్టి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకునవలెను. మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకొని ఆ నీళ్ళలో వేయవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోస విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందుచు చేదు నీళ్లు యాజకుడు చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ పురుషుడును నీతో నీవు నీ భర్తకు ఆధీనురాలైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగజేయు ఈ చేదు నీళ్ళ నుండి నిర్దోషికమ్ము. అంటే ఇక్కడ మీరు అది మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. ఇది ఒక సబ్జెక్టుగా చెప్పవలసిన ఒక విషయం అండి. కానీ నేను ఇక షార్ట్ కట్లు అది చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు ఒకరు వివాహం చేసారు. ఆ వివాహం చేసిన తర్వాత తన భార్య వేరొకడితోని శయించిన ఏడల అటువంటి స్త్రీకి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి మొట్టమొదటి మట్టి పాత్రములో ఆ పరిశుద్ధమైన నీళ్ళు వేసి పోసి తర్వాత ఏమంటే ఎక్కడ ఉన్న ధూళి అది అంటే ఈ గూడారం లోపలున్న పరిశుద్ధ స్థలములున్న ఆ మందిరములున్న ఆ మట్టి కొంచెం తీసి ఆ నీళ్ళు కలిపి ఈ అమ్మకి ఏం చేయాలి? తాగడానికి ఇవ్వాలి. ఆ చేదు నీళ్లు తాగన వలన ఈ అమ్మ తప్పు చేసిన ఎడల ఆయన శరీరం ఏమవుతుంది? ఎండిపోయి వచ్చి అమ్మ ఏమవుతున్నారు? చచ్చిపోతానని దేవుడు వాక్యంలో రాయబడి ఉందండి. అప్పుడు దీని అర్థము సరి అయిన అర్థం అండి, దాని భర్తకి ఒగిసి వేరొకటి ఒక్కడికి తగ్గరే
వెళ్ళి సహించిన కాబట్టి అమ్మాయికి అలాగా జరిగింది. ఓకేనా? అదే విధంగా కదా యేసయ్య అయినా భర్తకి ఒగిసి వేరే మనుషులతోని మనుషులు ఏం చేశారు? సంబంధ పెట్టారు. స్తోత్రం. హలో, నేను చెప్పిన నీకు అర్థమైందో లేదని తెలియదు. ఇశ్రాయేలు ఈ లోకములో ఉన్న ప్రజలు దేవునికి విడిచిపెట్టి సరి అయిన భర్త అయిన యేసయ్యకి విడిచిపెట్టి వేరొకన్ని దేవతల దగ్గరికి వెళ్ళి ఆయనకి తన భర్తగా స్వామిగా దేవుడుగా అంగీకరించిన కాబట్టి అటువంటి వాడికి దేవుడు ఏమిచ్చారు? నీళ్ళు ఎలకంటి నీళ్ళు ఇచ్చారు. అదే నేను చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రకటన గ్రంథంలో రాయబడిన అంటే 9-10 వచనములు రాయబడిన ఏమంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు గారు లోకములు ఉన్న మనుషుని దేవునికి విడిచిపెట్టి వేరే మనుషుల దగ్గరికి వెళ్ళి వేరే దేవత దగ్గరికి వెళ్ళి అని సేవించిన కాబట్టి వారికి మంచి నీళ్ళు ఇవ్వకుండా శాపకరమైన నీళ్లు తాగినట్టుగా దేవుని వాక్యములు రాయబడి ఉంది. స్తోత్రం. అదొక కొత్తగా అనిపిస్తున్నారు. అదొక మనం నేర్చుకున్న విషయం అదండి. అది 11 నుండి 30 వరకు ఉన్న వాక్యం చదివి అది చర్చి లోపల అయితే కొంచెం కూడా బాగుందన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నా చెప్పుకొని వచ్చిన మాట బాగా వినండి. దేవునికి స్తోత్రం. వారందరూ ఏమైందండి? దేవునికి విడిచిపెట్టిన వాడికి దేవుడు ఎటువంటి నీళ్లు తాగడానికి ఇచ్చారు? చేదు నీళ్లు తాగడానికి ఇచ్చారు. స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి గొర్రె పిల్లకి వధింపబడి అదే గొర్రె పిల్లకి అగ్గితోని కాచిబడి ఆ మాంసం ఏం చేయాలి? తినాలి. తినని తోడుగా మాంసం తోడుగా వారేం చేయాలి? చేదు కూర కూడా చేదు కూర కాదు, చేదు గుర్రపిల్ల కాదు, చేదాకుతోని. అదా ఒకసారి చదవండి ఆ వాక్యము. నిర్గమకాండము 12వ అధ్యాయము 7-8 వాక్యం చదవండి త్వరగా. ఉందా? 8 వాక్యం చదివితే సరిపోతుంది. అంటే అదే చేదు కూరతో ఏం చేయాలి? అది తినవలదని దేవుడు చెప్పారు. అంటే రెండో విషయం అక్కడ రాయబడి. ఒకటి మాంసం ఏం చేయాలి? కాచబడాలి. 2 పొంగన రొట్టి. 3 చేదు కూరలతో వారు ఏం చేయాలి? తినవలనని దేవుడు చెప్పారు. అప్పుడు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చినప్పుడు వారు ఎలాగా తినేసి బయటికి వచ్చారు? చేదు కూరతోని తిని బయటికి వచ్చారు. అని ఐగుప్తు దేశములు ఉండినప్పుడు కూడా వారి జీవితం ఎలాగ ఉండేది? చేదుగా ఉండేది. స్తోత్రం. హలో, నేను చెప్పిన మాట సరిగా వింటే మాత్రం మీకు అర్థం అవుతుంది. ఐగుప్తు దేశములు ఉండినప్పుడు వారి జీవితములు కూడా చేదుగా ఉంది. ఐగుప్తు దేశములు ఉండి విడిచిపెట్టినప్పుడు కూడా వారి చేదు కూర తిన్నుకొని ఏం చేశారు? బయటకు. హలో, నేను చెప్పిన నీకు అర్థమైందో లేదని తెలియదు. అది ఆత్మీయ వశం కూడా నేను చెప్తున్నారు. దేవునికి రక్షణ పొందిన మునుపు నీ జీవితం మొత్తం ఏమైంది? చేదుగా ఉండేది. కానీ రక్షణ పొంది నీ బయటికి వచ్చినప్పుడు కూడా చేదు తిన్నుకొని నీ బయటికి వచ్చారు. ఆయన అర్థం ఏంటంటే మధ్యలో మనకేమొస్తుంది? చేదొచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మధ్యలో చేదొచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? దేవునికి విరోధంగా మాట్లాడడం కాదండి, దేవునికి విరోధంగా సనుగులాడడానికి ప్రారంభించింది. ఏం చేశారండి? అదే మీరు కూడా ఎలాగ కదా. స్తోత్రం. దేవుడికి రక్షకుడు అంగీకరించిన దినములు సంతోషం కలిగి బాప్టిజం పొంది మారు మనసు పొంది చర్చికి వచ్చారు. కొన్ని దినముల తర్వాత చేదొచ్చినప్పుడు నీ జీవితం కూడా అటువంటి జీవితమే. ఏది? సనుగులాడడం, దేవునికి విరోధంగా మాట్లాడడం. అలో, నేను చెప్పిన మాట సంఘ బిడ్డలు బాగా సరిగా వినండి. జీవితములు అప్పుడప్పుడు ఏమవుతుంది? చేదుగా వస్తున్నా. మన రక్షణ పొందడానికి కారణం ఒక సమస్య, ఒక చేదు వలన మన రక్షణ పొందారు. ఆ రక్షణ పొందిన తర్వాత మన జీవితములు అప్పుడప్పుడు చేదు వచ్చినప్పుడు నీ నిరాశపడకుండా ఆ చేదిచ్చిన దేవునికి స్తుతించి ఆ గొర్రెపిల్ల మాంసము భుజించి ముందుకు కొనసాగించండి. ఆ గొర్రెపిల్ల సిలువలో మరణించడానికి సాదృశ్యం అగ్నిలు కాచబడిన ఆ మాంసం. దేవునికి స్తోత్రం. అది ఆ యేసయ్య తిన్నిసుకొని నీ ప్రయాణము జరుగుతుంటే బాగుంటాం.
అలాగా ఇశ్రాయేల్ ప్రజలు ఏమంటే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందండి? ఆ దేవునికి స్తోత్రం లేదు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు మోషే గారు గుడార లోపల దేవుడి చెల్లి ప్రార్థన చేసినప్పుడు ప్రజలు మొత్తం ఏం చేశారు? సణుగులాడడానికి ప్రారంభించారు. అయ్యో, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు? ఐగుప్తు దేశంలో పాత పెట్టడానికి స్థలం లేదా అని అడుగుతున్నారు. అలో, దేవుడు నిన్ను తీసుకొని వచ్చినది పాత పెట్టడానికి కాదు, దాటించడానికి. కొందరు ఇప్పుడు కూడా అనుకున్నారండి, పాత పెట్టడానికి. నేను పాత పెట్టడానికి కాదు, దాచిపెట్టడానికి కాదు, దాచిపెట్టడానికి, దాటడానికి. ఎంతమందికి అర్థమైందండి నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అప్పుడే ప్రియులారా బాగా వినండి. ఎర్ర సముద్రంలో వచ్చినప్పుడు వారు మొత్తం ఏం చేశారు? సడుగులు అడుగుతున్నారు. అడిగినప్పుడు మోస మాత్రము ఒక్కడిగా ఆ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఉండగా దేవుడు చెప్పారు, నీ ఎందుకడ ప్రార్థన చేసినది? నీ చేతిలో ఉన్న కర్ర ఏం చేయాలి? ఆమె ఆ కర్ర ఈ రోజు ఏం చేయాలి? అది రెండు రీతిగా చేయొచ్చు. స్తోత్రం. ఇశ్రాయేలు బయటికి వచ్చినప్పుడు కర్రలు పట్టుకొని వచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడిచిపెట్టినప్పుడు కాలికి ఏమిచ్చాడు? చెప్పలేసాడు. చేతికి ఏముంది అంటే ఆ కర్ర కాదు, ఈ కర్ర. స్తోత్రం. ఇది దేవుడు అద్భుతం చేసిన కర్ర అండి, దేవునికి స్తోత్రం. అప్పుడు నీ అడుగుతున్న ఆ కర్ర ఎందుకంటే ఆ కర్ర ఇప్పుడు కాదు, అది ఆ కర్ర ఇప్పుడు కాదు. ఆ కర్రకి పని సమయం వచ్చినప్పుడు కర్ర వాడుకోవాలి. స్తోత్రం. అన్ని కర్ర ఒకే సమయంలో ఏం చేయకూడదు, వాడడానికి ఏముంది? స్తోత్రం కలిగిన మోస చేతులు ఉన్న కర్ర ఏంటండి? ఆ కర్ర ఏమండి? ఆ సముద్రములకి ఏం చేయాలి? అది అర్థం ఏమంటే ఆ కర్ర ఏంటి? అధికారం చెందిన కర్ర. నీకెదురుగా నిలబడిన ఎర్ర సముద్రమని చూసి ఏడడానికి కాదు, నీ చేతులు ఏముంది? అధికారం చెందిన కర్ర. అది రాత్రి ఏం చేయాలి? అది రాత్రి ఏం చేయాలి? అది ఈ రాత్రిని వినియోగించాలి. చాలా మందిని విశ్వాసుల చేతులు దేవుడు కర్ర ఇచ్చాడు, కానీ అధికారం ఇచ్చాడు. ఇప్పుడు కూడా కొందరు ఏం చేయలే, అధికారం వాడలేను కాబట్టి విడుదల జరగలే. ఇప్పుడు ఆ కర్ర సముద్రంలోకి ఏం చేశారు? చేపలు వెంటనే రెండు పాయలై ఇశ్రాయేలు ఏం చేశారు? ఎక్కడికి దాటారు? ఆ సమభూమిలోకి, అంటే ఎడారిలోకి దాటారు. స్తోత్రం. ఎడారికి దాటినప్పటికి చాలా మంది నాకన్నాడు, ఎడారికి దాటిన తర్వాత 90 సంవత్సరం ఉన్న ఆ స్తోత్రం అమ్మగారికి అప్పుడే పాట వచ్చింది. ఎవరండి? ఎప్పుడు? మనమందరూ అలాగా దాటిన తర్వాత పాట, దాటిన ముందుకు పాట రాదు. దాటిన ముందుకు పాట వస్తుంది. కన్నీరే మనుషుని బాధించు, నీయకపోయి చచ్చిపో. స్తోత్రము. అలాగంటే పాట పాడిన వాడు ఎలాగండి? సామెతల పుస్తకంలో ఒక మాట ఉంది కదా, 15వ అధ్యాయంలో చూడండి. దొరికిన మాట చదవండి పట్టణ. నేను ఆ సంతోష హృదయము ముఖమును తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. అది కాదురా బాబు. లేదా బాధపడవారి దినములని శ్రమకరము. 15 దొరికిందా? 25వ అధ్యాయం, 25వ అధ్యాయం చూడండి. 25వ అధ్యాయము 20 వాక్యం అండి. ఆ దుఃఖ చిత్తులకి దుఃఖం ఉన్నవాడు చలి దినమున పైబట్ట తీసివేయువానితోను సూర్యకారం మీద చిరకపోయు వానితోను సమానుడు. ఎవరండి? దుఃఖ చిత్తునికి పాట వినిపించువాడు. దుఃఖ చిత్తంతో నీ ఈ కన్నీరే పాట పాడుతుంది. అటువంటి వాడే వినాగిరి అండి. అది ఇంగ్లీష్లో అంటే వినాగిరి అండ్ సోడా కలిపి, వినాగిరి అండ్ సోడా కలిపి మనకు తాగడానికి ఇచ్చినట్టుగా ఉంది. ఏది? సూర్యకారం అంటే అది తెలుగులో సూర్య కదా, ఇంగ్లీష్లో ఇప్పుడు చదువు వినాగర్ అండ్ సోడా. హలో, ఎలాగంటే పాట అండి? హలో, నేను చెప్పిన నీకు అర్థమైంది అండి. ఇదే ఎటువంటి వాక్యం చదివితే మాకు మీకు అర్థం అవుతున్నారు ఏంటి?
దుఃఖచిత్తం కలిగి పాట పాడిన వాడు ఏది చలి దినములు బట్టలు బట్టలు తీర్చినట్టుగా ఓ ఆ పాట వింటున్నప్పుడు మన కలగ లాగుతుంది. రెండు అయ్యో దుఃఖచిత్తములో ఉన్న సమయంలో ఏంటి ఎటువంటి పాట పాడాలి? కన్నీరు అప్పుడే పాట పాడాలి. అది అందాన మేలికే ఆరాధన యేసుకే అందాన చిత్తం పంచి అది రాదు. సరే అంటే మీరులో కొందరు ఇప్పుడే అంటే అమ్మగారు వల్ల స్తోత్రం ఎర్ర సముద్రం దాటితే ఏది తీస్తుంది? గంజిరి. అది అప్పుడే గంజిరి. అదే అప్పుడు వరకు గంజిరి ఎక్కడ పోయింది నాకు తెలియదు. అలా ఎర్ర సముద్రం చూసుకొని పాడాలి. ఏ ఎర్ర సముద్రమా, ఏ ఎర్ర సముద్రమా, నిన్ను నేను పాయలు చేస్తాను రా. అప్పుడు పాట పాడాలి. రోగం వచ్చినప్పుడు పాడాలి. ఇది నాకు విడుదల కలుగుతున్నాను, దాని నుండి దేవుడు నాకు స్వస్థపరచమన్నాడు. పాట పాట మీరందరూ అయ్యో అమ్మా నాన్న ఎవరో వారు ఎవరు చచ్చిపోతే నిన్ను చూసినప్పుడు నీ అన్నిల కంటే హీనంగా ఉంటున్నట్టుగా నాకు అనిపిస్తున్నారు. ఎవరండి? మరణం జరిగితే హీనం ఘోరంగా చెప్తా అవుదండి. అంటే నీకు నిరీక్షణ లేని వాడు, నిరీక్షణ ఉండి నా దేవుడి బిడ్డలకేమండి స్తోత్రం హల్లెలూయా. నిరీక్షణ ఉన్నవాడు ఏం చెప్తున్నాడు? అమ్మా ఇక్కడ వెళ్ళారు, దేవుడు ఇంటికి వెళ్ళారు, కొన్ని తర్వాత నేను కూడా అక్కడికి వస్తామని చెప్పాలి. అదే నిరీక్షణ చెంది ఉన్న దేవుడి బిడ్డల మాట. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటండి? స్తోత్రం. ఎర్ర సముద్రం దాటి ఎడారిలోకి వచ్చారు. ఎడారిలో వచ్చి 3 రోజులు ఏం చేశారు? ఉన్నారు కదా 3 రోజులు తాగడానికి ఏం దొరకలేదు, నీళ్ళు దొరకలేదు. ఎక్కడికి వెళ్ళారు? మహారా దగ్గరికి వెళ్ళారు. అదే ఇదొక బైబిల్ తెలిస్తే మాత్రం మీకు అర్థం. 3 రోజులు ఎడారిలో ఏమవుతున్నారు? నీళ్లు లేకుండా ప్రయాణం చేసిన నీళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి డాడీ గాబరగా వెళ్ళి ఏం చేశారు? తాగిచారు. స్తోత్రం కలిగిన తాగడానికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఏమైంది? అప్పుడు స్వభావం మారింది. ఇప్పుడు పాట పాడి అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు. అప్పుడు పాట పాడిన అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఎర్ర సముద్రం దాటినప్పుడు పాట సూపర్. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మారా దగ్గరికి వచ్చినప్పుడు పాట లేదు, ఆట లేదు, స్తోత్రం కలిగిన ఏటి లేదండి, పాట లేదు, ఆట లేదు, ఏటి లేదు. స్తోత్రం. అందరు పాడుతుంది ఏ హల్లెలూయా. మంచి సమయం వచ్చినప్పుడు పాట ఉంది. పోనండి, నేను అక్కడికి కాదు, నా విషయం సబ్జెక్ట్ అది కాదు. ఈ మార దగ్గరికి వచ్చారు. స్తోత్రం. నీళ్ళేం చేయలేదు, ఆ నీళ్ళేం చేయలేదు, తాగలేదు. స్తోత్రం హల్లెలూయా. అంటే తాగలేను కాబట్టి వారికి తెలిసిన పని స్టార్ట్ చేశారు. వారికి ఏ పని తెలుసు? అదే ఇశ్రాయేలు ప్రజలు 10 స్థలములు ఏమైంది? సనుగులాడు. అదన్నీ ఒక సబ్జెక్ట్ అండి. ఒక్కొక్క స్థలములు పని సనుగులాడి నేర్చుకోవాలి. స్తోత్రం. అప్పుడు ఏం చేశారు? నీళ్ళే తాగలేను కాబట్టి ఏం చేశారు? సనుగులాడింది. ఇప్పుడు స్తోత్రం. అప్పుడు దేవుడు చెప్పారు, ఎందుకంటే నీ ఏడుస్తున్నారు, నీ ఏం చేయాలి? అక్కడే ఉన్న ఒక చెట్టు కొమ్ము నరికి ఏం చేయాలి? ఒక స్తోత్రం చెప్పాలి. హలో, ఒక స్తోత్రం చెప్పాలి. ఎందుకు స్తోత్రం చెప్పారు? నేను స్తోత్రం చెప్పారు అని చెప్పారు కాబట్టి నీ చెప్పారు. నేను చెప్పిన కారణం ఉంది. ఎక్కడ చేదు ఎక్కడ ఉన్నారు అక్కడే ఆ చెట్టు కూడా ఉందిరా నాయనా. నీ జీవితంలో చేదు ఎక్కడ ఉన్నదో అక్కడ మధురం కలిగిన ఒక చెట్టు కూడా ఎక్కడ ఉంది. ఈరోజు నీ భయపడకూడదు. నీ జీవితంలో ఎప్పుడైనా చేదు కలుగుతుంటే భయపడకూడదండి. ఆ చేదు స్టార్ట్ అయిన దినము నుండి స్తోత్రం మధురం కలిగిన ఒక చెట్టు కూడా అక్కడ ముളచి వచ్చిందండి. అదే దేవునికి వందనాలు తెలియబడుచున్నాను. ఆమేన్ చెప్పండి. స్తోత్రం కలిగిన ఆమేన్. ఎందుకంటే చేతి దాటి తర్వాత కదా వారికి తాగడానికి ఎంత ఇచ్చారు దేవుడు? 12 జలం కర్ర పట్టుకొని వస్తుంది. 12 నీళ్ళు ఊట ఇచ్చారు. ఆ నీటి ఊటలు ఎందుకు ఇచ్చారు? 12 గోత్రం ఈడే అందుకని స్తోత్రం.
ఒక్క చేదు నీళ్ళు నీ తాగితే ఆమేన్. 12 నీళ్ళు ఊట ఇంకేముంది 70. ఎందుకు 70 ఇచ్చారు? ఇచ్చారు కానీ ఇశ్రాయేలు ప్రజల మధ్య నుండి 70 మందికి ఏం చేశారు? ఆ పెద్దలను ఏర్పరిచారు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు 12 గోత్రాలకి ఒక నీళ్ళు ఏటే చేదు నీళ్ళు తాగిన వలన దేవుడిచ్చారు 12 నీళ్ళు. చాలదు దేవుడు చెప్పారు. అది కాదరా 70 ఈత చెట్లు కూడా దేవుడిచ్చాడు. స్తోత్రం కలిగిన గాక. ఒక నీళ్ళు కొంచెం తాగిన కాబట్టి 70 ఈత చెట్లు తిని నీ మధురం తిని షుగర్ పెరుగు. స్తోత్రం కలిగిన గాక. అది నా కలిపినది బైబిల్ లేదు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్పుడు జీవితంలో ఎప్పుడప్పుడు ఏమవుతుంది? అప్పుడప్పుడు చేదు వచ్చని భయపడకూడండి. స్తోత్రం. చేదు రాలేకపోతే దేవుడు బిడ్డ కాదు. మధుర రాదు. చేదు వస్తే మధురం వస్తుంది. స్తోత్రం. అందుకని ఎప్పుడెప్పుడు ఏం రావాలి. అందుకని మనం మనకందరికీ తెలిసిన రూతు గ్రంథంలో ఒక అమ్మ ఉంది. అమ్మ పేరండి ఆ నయోమి పేరు. మంచి పేరు. స్తోత్రం. వాడే ఏమండి బేదలహేమిలు ఏం కలిగింది? కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అదే కరువు. బేదలహేమి అంటే పదానికి అర్థము ఇల్లు సంఘానికి సాదృశ్యం. ఏంటండి అది? సంఘానికి సాదృశ్యం. సంఘములు అప్పుడప్పుడు ఏమొస్తుంది? కరువు వచ్చినప్పుడు కొందరు ఎలాగండి కరువు వచ్చినప్పుడు సంఘం విడిచిపెట్టి వేరే సంఘం వెతుకుతుంది. వెతుకు ఒక్కొక్కటి స్తోత్రం. నేను అది చెప్పను. స్తోత్రం. ఆవిడ ఎందుకు వెళ్ళారు? ఒక్కొక్కటి ఏమైందంటే ఆవిడ ఎంతమందిలో వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు వారు? అక్కడ 4 ఎక్కడికి వెళ్ళారు? స్తోత్రం. మోయాబు దేశంలోకి వెళ్ళారు. ఎవరు స్తోత్రం చెప్పాలి? అక్కడ దేవుడు వాక్యంలో జరిగిన 10 తరములు ఎక్కడికి వెళ్ళకూడదు. ఆడు 10 తరములు మోయాబులు ఉన్నవాడు ఏ దేవాలయములకి రాకూడదు. అంటే 10 తరముల వరకు ఉన్నవాడు ఎక్కడికి రాకూడదు. స్తోత్రం కలిగింది గాక. ఆమేన్ చెప్పండి గట్టి. ఆ తరములు రాకూడదని స్తోత్రం. అక్కడ రాకూడదని దేవుడు అక్కడికే ఎవరు వెళ్ళిపోయారు? నయోమి ఆడు ముగ్గురు. అంటే పేరుకి అర్థం అని నేను చెప్పలేదు. వేరొక దినములు చెప్తాను. అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి ఏమైంది? 2 పిల్లలు ఉన్నారు. పిల్లలకి ఏం చేశారు? స్తోత్రం కలిగిన గాక. వివాహం జరిగింది కాబట్టి ఏం జరిగింది? స్టోరీ మొత్తం మీకు తెలుసు. పోనండి. ఏమండి 2 పిల్లలు. భర్త ఏమైంది? ఇప్పుడు ఎన్ని స్త్రీలు ఉంది? 3. స్తోత్రం. స్తోత్రం కలిగిన గాక. అంటే కోడలికి పిలిచి అమ్మకు సలహా చెప్పి, అమ్మ నా తోడుగా ఉంటే ఏం ప్రౌడ్ లేదు. అందుకని మీరేం చేయాలి? స్తోత్రం. అప్పుడు ఫస్ట్ అమ్మ వచ్చారు, కోడలు వచ్చారు. ఆ పేరు నాకు ఏంటి? ఆ పేరు ఓర్ప. ఆ పేరు కూడా నాకు జ్ఞాపకం పెట్టడానికి ఇష్టం లేదు. హల్లెలూయా స్తోత్రం. వచ్చారు. ఏం చేశారు? కబలించి ఏం చేశారు? ముద్దు పెట్టి ఇంకా వెళ్ళిపోగలి ఏడిశారు. అది మీరు తెలియదు. చాలా మందిలో ఏడుసును చూసినప్పుడు నాకు అర్థమైంది ఈడ వెళ్ళిపోవడానికి. చర్చికి వచ్చి ఏడుసును చూసినప్పుడు నాకు భయం పుట్టుతున్నారు. వెళ్ళిపోవడానికి. స్తోత్రం కలిగిన పోరండి. అలాగే వెళ్ళిపోయానండి. స్తోత్రం. ఇంకొకటి మిగిలింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ బేదలగేములు కర్రలు వచ్చింది దేనికి? బేదలహేమిలు కరవరు రాలేకపోతే రూతు ఏమవదు. 10 తరములు ఉన్నవాడు రాదు. 6 రాలేకపోతే నా యేసయ్య. నీకు ఎంతమందికి అర్థమైందని తెలియదు నాకు. నీ జీవితంలో ఏదైనా చేదో ఏదైనా వేదనయో కలిగితే అది నీ వెనక్కి లేదో ఒక మంచితనం రావాలి. ఒకటి విడుదల జరగడానికి శాంతి. రూతు రాలేకపోతే ఏమవుతుంది? రోజు రాలేకపోతే ఎవరు బావైజుకు దొరకదు. బావైజు దొరకలేకపోతే ఏమవుతున్నారు? స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బావైజు స్తోత్రం కలిగిన గాక. రూతు రాలేకపోతే యేసయ్యకి పెద్దమ్మ దొరకదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం.
అంటే చేదు వచ్చినది మంచిదండి, దేవునికి స్తోత్రం. చేదు వచ్చినది మంచిది, దేవునికి స్తోత్రం. చేదు రాలేకపోతే విడుదల జరగదు, చేదు రాలేకపోతే ఆశీర్వాదం రాదు. అందుకని చెప్పండి, చేదు వచ్చినగా. హల్లెలూయా. నీ చేదు యేసయ్య సిలువలు తాగలేకపోయింది. యేసయ్యకి తాగడానికి ఏమిచ్చారు? చిరకలు ఇచ్చారండి. యేసయ్య ఏం చేయలేదు. ఎందుకు తాగలేదంటే ఎందుకు తాగలేదు? అది తాగితే ఏమవుతుంది? మత్తు వస్తుంది. మత్తు వస్తే యేసయ్య ఏమైనా నొప్పి లేకుండా చచ్చిపోతాడు. యేసయ్య చెప్పారు, నాకు మత్తు తాగిసి నేను చచ్చిపోగును, నేను వేదన సగించి ఏం చేస్తాను. నా పిల్లల వేదన కూడా నా సిలువలో ఏమైంది? మోసుకొని నా చచ్చిందిరా. నీ చెప్పు, నా వేదన యేసయ్య సిలువలో ఏం చేశారు? ఓ గట్టిగా దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రకటన వెళ్ళిందే మనం వెళ్ళిపోయింది. ప్రకటన ఏమండి, ఆకాశంలో ఒక నక్షత్రం పడినప్పుడు నీళ్ళు మొత్తం ఏమైంది అంటే ఎందుకంటే చేదవ వారికి తాగడానికి దేవుడు ఇచ్చారండి నేను చెప్పారు. సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో 11 నుండి 30 వరకు వాక్యం చదివినప్పుడు భర్తకి విడిచిపెట్టి ఒకరితో శయనించితే అటువంటి వాడికి ఏం చేయాలి? చేదు నీళ్ళు తాగడానికి ఇవ్వాలి. అలాగే తాగడానికి ఇచ్చిన వాడు నిబంధం ఏమంటే బోడి ఆడి భ్రష్ట ఏమవుతుంది, ఎంటిపోతుంది. దేన్ని బట్టి ఏం చేస్తున్నారు? దేవుడు అలాగే చేశారు. అప్పుడు దేవునికి విడిచిపెట్టి వేరే దేవత దగ్గర, వేరే పురుషుని దగ్గరికి వెళ్తే నీకు చేదు నీళ్ళు దొరుకుతుంది. అవును కదా? యేసయ్య కదా మన భర్త. ఆ భర్తకి ఎగ్గుచ్చి వేరొక భర్త అంటే వేరే దేవత దగ్గరికి వెళ్తే నీకు చేదు మాత్రం శాపం అది నీ శరీరములకి తగులుతుంది, అది నీ తరములకి తగులుతుంది. యేసయ్యకి విడిచిపెట్టి వెళ్ళిన వాడు కుటుంబం కానీ వ్యక్తి కానీ ఏమవుతుంది? శరీరం ఎండిపోతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది, నీకు మేలు లేకుండా శూన్యత కలుగుతుంది. ఏదాని కావాలి మానవా? ఏదాని కావాలా? స్తోత్రం కలిగింది కాదు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట దేవునికి స్తోత్రం కలిగింది కాక. వారికి దేవుడు ఏం చేశారు? చేదు నీళ్ళు తాగడానికి ఇచ్చేరినట్టుగా వాక్యం. సరే, ఓకే. నీ తర్వాత మనము ఇంకా వాక్యంలోకి రావండి. దేవుని ఆ పదము ఒకసారి చెప్పదండి. 10, 11 వాక్యము. దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. సరే, అది చదివారు కదా. ఇంకా నా 12వ వాక్యం. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకొనున్నట్లు రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకొనున్నట్లు వాటిలో 3వ భాగము కొట్టబడెను. అప్పుడు మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు. చాలు మనకి ఆ 12వ వాక్యం మాత్రమే చాలండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 12వ వాక్యంలో ఏం చేస్తారు? ఊదినప్పుడు సూర్యుడు చంద్ర నక్షత్రములు ఏమైంది? ఇది మనం ముందుకు నేర్చుకున్నారండి. 6వ అధ్యాయం 12వ వాక్యం. ప్రకటన 6వ అధ్యాయం 12వ వాక్యం చదివినప్పుడు అక్కడే చదివినేమండి స్తోత్రములు. ఆ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు చంద్రుడు ఏమైంది? చీకటిగా అయిపోయినట్టుగా మనం నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. అదే విధంగా నాలా బూర ఊదినప్పుడు ఏమైంది? సూర్యుడు చంద్రుడు ఏమైంది? నక్షత్రములు సూర్యుడు చంద్రుడే. ఆ సూర్యుడు చీకటి అయిపోతే ఆటోమేటిక్ చంద్రుడు ఏమవుతున్నారు? స్తోత్రం. చంద్రునికి ఏమి లేదు. ఎందుకు? స్తోత్రం. నేను వెలుగు లేదని చెప్పినప్పుడు నేను స్తోత్రం చెప్పాను, మీకు అర్థం అవ్వలేదు. స్తోత్రం ఎందుకు చెప్పారని? స్తోత్రం అదే అందుకే స్తోత్రం చెప్పారు. నేను దేనికి స్తోత్రం చెప్పారండి? సంఘం దేవునికి ఏమండి
చంద్రుడు సంఘం దేవునికి అదొక ఎక్కడ రాయబడింది అదే నీకు తెలియాలండి. ఇంటికెళ్ళి ఏమండి సాంగ్ ఆఫ్ సాంగ్ చదవమండి, అప్పుడు మీకు అర్థం అవుతున్నారు. పరమగీత చదివితే అక్కడ మీకు అర్థం అవుతుంది. సంఘం ఏమండి దేవుని దృష్టిలో చంద్రుడు. అప్పుడు చంద్రుడికి ఏం లేదు, వెలుగు కావాలంటే ఎక్కడి నుంచి పొందుకోవాలి? యేసు ప్రభు చెప్పారు, నా లోకానికి వెలుగు. నేనేమండి, నేను లోకానికేమండి వెలుగు కావాలండి. నా నుండి నా దగ్గర పొందుకొని నీ ఏం చేయాలి? ఈ లోకములకి వెలుగు ప్రసాదించాలి. స్తోత్రం. నీకు సొంతంగా ఏం లేదు, వెలుగు లేదు. నీ ఎక్కడి నుంచి పొందవలసి ఉన్నది? స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో మరణించిన మునుపు ఏం చెప్పారు? నే లోకానికి వెలుగుగా ఉన్నారు. హలో, ఈ వెలుగు ఇప్పుడు కొన్ని సమయం తర్వాత, కొన్ని దినముల తర్వాత సిలువలో ఏమని ఆరిపోతుంది. ఆరిపోతే నేను ఎక్కడ నిలబడే చోట ఉందో ఆ చోటలో నిలబడి ఈ లోకములకి ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? ఎదగాలి, వెలుగాలి. స్తోత్రం కలిగిన దాకా. ఆదివారం మాత్రం కొందరు వెలిగిన వాడుతున్నారు. స్తోత్రం. ఆదివారం మాత్రం ఏం చేస్తున్నారు? ఆ దీపాలు ఏంటంటే బైబిల్ రాయబడిందండి. లేవియకాండం 24:1-2-3 వాక్యములు చదువుతున్నప్పుడు అక్కడ దేవాలయములు ఉన్నా, అది పరిశుద్ధ స్థలములు ఉన్నా, ఆ స్తోత్రం దేవుడి దీప వృక్షం ఉంది. ఆ దీప వృక్షం ఎప్పటి నుండి? సాయంత్రము నుండి ఉదయం వరకు ఏం చేయాలి? వెతుక్కొని ఉండాలి. హలో, ఎప్పుడు నుండి ఎప్పుడు వరకు? సాయంత్రం నుండి. అది అర్థం చెప్పండి, ఆత్మీయ అర్థం చెప్పు. అది కాదండి, దేవుడు వాక్యానుసారంగా ఇప్పుడు చీకటి అండి. ఇప్పుడు ఏమండి? చీకటి. ఇప్పుడు నీ చెప్పండి, ఇప్పుడు చీకటి. అదే పాస్టర్ గారండి, రేపు కూడా తెల్లవరి లేచినప్పుడు కూడా ఏమవుతుంది? చీకటి. దేవుడి దృష్టిలో ఈ లోకం ఎలాగుంది? చీకటిగా ఉంది. అప్పుడు చీకటిగా ఉండిన ఆ స్థలములు ఈ దీపం ఏం చేయాలి? ఆ వెలుగు ఎప్పుడు వరకు? సాయంత్రం నుండి ఉదయం అండి అక్కడ ఎప్పటి వరకు నీ వెలగాలి? అది యేసయ్య వచ్చిన వరకు నీ దీపం ఏం చేయాలి? నీ దీపం నీ ఎంతమందిలో అర్థం అవుతున్నారు? నేను వచ్చిన వరకు దీపం ఏం చేయాలి? వెలుగు. ఏమండి? గుడారం, ప్రత్యక్ష గుడారం లోపల ఏముంది? దీప వృక్షం ఉంది. ఆ దీప వృక్షములు ఏం చేయాలి? ఒలువు ఓయలు వేయాలి. ఒలువు ఓయలు ఏం చేయాలి? స్తోత్రం కలిగిన గాక. ఆమె చెప్పండి. యేసయ్య గదసమన తోటలు ఏమైందండి? ప్రార్థన చేశారు. ఆ గదసమన తోట మీద ప్రార్థన చేసినప్పుడు ఆ గదసమన తోటలు ఏం చేశారు? ఆడించారు యేసయ్యకి. ఒలివ నూనెకి కావాలంటే ఏం చేయాలి? అదే విధంగా గదసమన తోటలు ఏమైంది? ఆడించారు దేవునికి. స్తోత్రం. ఆమె చెప్పండి. ఇప్పుడు ఈ దీపం ఏం చేయాలి? నిత్యం అంటే కొన్ని దీపం వెలిగించినప్పుడు కొన్ని దీపములు ఏముంది లోపల? ఒత్తి ఏమవుతున్నారు? కాలిపోయి పొగ వస్తున్నారు. పొగ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు మహాయాజకుడు ఏం చేస్తున్నారంటే కత్తిగా పట్టుకొని వస్తుంది. ఎందుకంటే కట్టి చేసి హలో రెండు మాట. అది కట్టి చేసినదా? కాలినది ఏం చేయదు, కట్టి చేసి ఏ పాత్రను పట్టాలి? బంగార పాత్ర. హలో, స్తోత్రం చెప్పండి. కాలినది ఎక్కడ పెట్టాలి? ఎంతో అర్థమైంది. అది నేల మీద ఏం కూడకూడదు, పడకూడదు. భక్తుడు మరణము యెహోవాకి ఏముంది? విలువైనది. ఆ భక్తుడు మరణం యెహోవాకి ఏముంది? ఆ విలువైన కాబట్టి కింద పడకుండా బంగారు పాత్ర. ఇప్పుడు కత్తిగతోని ఏం చేస్తారు? కట్టి చేసి ఏం చేస్తారు? అది కట్టి చేసి బంగారు పత్రం. ఇంకా ఏం చేస్తున్నారు? బయటికి ఎప్పుడప్పుడు నిన్ను కూడా లాగుతున్నది. సరి అయిన రీతిగా నీకు వెలిగించలేను కాబట్టి నీ మీదకి కత్తిగా పడుతున్నారు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఆమేన్.
ఇప్పుడు చెప్పుకొని వచ్చిన మాట ఇక్కడే స్తోత్రం. సూర్యుడు చంద్రుడు ఏమవుతున్నారు? నేను చెప్పండి, నేను సంఘము నేను ప్రతి దినములు ఏమవుతుంది? వెలిగింపబడుతుందని చెప్పండి. హలో, వెలిగింపబడతామని చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు? రాత్రి నుండి సాయంత్రం ఉదయం వరకు ఏం చేయాలి? ఉదయం అంటే యేసయ్య రాకడ, అప్పుడు వరకు ఏం చేయాలి? హల్లెలూయా. వెలిగింపబడాలంటే అప్పుడప్పుడు ఏమి వేయాలి? స్తోత్రం. కొందరిలో ఏమీ లేదు, అది పట్టుకొని తిరుగుతున్నారు ఉన్నారు. అటు 10 కన్నీళ్ళు ఉంది కదా, 10 మందిలో మంచివాడే, 10 మందిలో ఏంటి? 10 మందిలో వాడి చేతిలో ఏముంది? దేవుడు. 10 మందిలో వరడు స్వరము, వరడు కొరకు 10 మందిలో సిద్ధపరిచారు. హలో, వరడు కొరకు ఏం చేశారు? 10 మందిలో ఏం చేశారు? 10 మందిలో బుద్ధి కలిగిన వాడు. హలో, స్తోత్రం. 10 మందిలో దీపం ఏం చేశారు? వెలిగించారు. ఏమైంది? నూనె అయిపోయిన లేదు. స్తోత్రం. అది 5గురు దీపం తోడుగా ఏముంది? నూనె సిద్ధపరిచి చేతులు ఉన్నారు. 5గురులు ఏం చేయలేదు, నూనె లేదు. ఎక్కడికి వెళ్ళారు? కొనుక్కోవడానికి వెళ్తున్నారు కొందరు. ఇప్పుడు కూడా అదే, అవసరం వచ్చినప్పుడు ఏసైకి కావాలా? స్తోత్రం. కొనుక్కోనండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ 5గురు ఎందుకండి వరడుతో లోపలికి వెళ్ళలేదు? సిద్ధపాటు కాదు, నూనె లేదు. అక్కడ నూనె లేకపోతే లోపలికి వెళ్ళదు. ఎవరికి నూనె లేకపోతే అక్కడికి వెళ్ళు, ఏసై దగ్గరికి వెళ్ళు. నూనె ఉన్నవాడు దిగటి ఉన్నారు, నూనె లేదు. నూనె లేని కాబట్టి ఏమైంది? పరలోకంలో ఎంతమంది వెళ్తున్నాయి దేవుడికి తెలుసు. నూనె 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 అయిన పరిశుద్ధాత్మ శక్తి పొందుకో. పరిశుద్ధాత్మ శక్తి ఏం చేయాలి? పొందుకో తల్లి. పొందుకుంటే లోపలికి నేను వ్యాఖ్యానించలేదు. సరే సమయం పోతున్నారండో ఏమో ఉంది. నీకు 11 మినిట్ నాకుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. సరే అండి, ఇంకా చదవండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. 13వ వాక్యం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఓదబోగుచున్న 3 దూతల బోరల శబ్దం బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట విని. ఎవరు చెప్పారు? ఈగల్. ఎవరు చెప్పారు? పక్షిరాజా చెప్పారు. ఇప్పుడు దూతలు చెప్పలే వినరు, దేవుడు చెప్తే వినరు. ఇప్పుడు పక్షిరాజే చెప్తున్నారు. స్తోత్రం. హలో, ఎవరు చెప్తున్నారు? పక్షి రాజా ఏం చెప్పారు? ఎగిరి ఏం చెప్పారు? అయ్యో 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 అని గొప్ప శబ్దం. 4 చెప్పలే, 3 చెప్పారు. దేనికి? అది ఎందుకు చెప్పారండి నేను అడుగుతున్నాను. 3 సార్లు చాలు. ఒకసారి చెప్తే వినలేక పాడికి 3 సార్లు. స్తోత్రం కలిగిన. కొందరికి ఒకసారి చెప్తే వెళ్ళలేకపోతే 3 పిన్న మళ్ళీ 3 లేదు. అది పక్షి చెప్తాను, మనం చెప్పరు. హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 2 22 23 24 ఇంటికెళ్ళి చదివి నేను స్టోరీ అంగా చెప్పుకొని వెళ్ళిపోతాను. స్తోత్రం. అప్పుడు దేవుడు ప్రవక్త, ఆయన పేరు బిలాం. ఆయన పేరండి, ఆయన కొంచెం కూడా కలపాలండి. ఏది దేనికోసం ఆశించిన బిలియాం? ధనేభేష. అది కదా, ధనేభేషగా కలిగిన బిలాం ఏం చేశారంటే, ఈయన ఇశ్రాయేల్ ప్రజలు వస్తున్న వినినప్పుడు వీడికి చూసి వీడికి ఏం చేయాలి? యుద్ధం చేస్తే గెలవదని తెలుసు. యుద్ధం తెలిస్తే గెలవదు. యుద్ధం తెలిస్తే గెలవలేకపోతే కొనసాగి నాకు చంపడం. ఎలాగ చంపాలి? నాకి
నాకి చంపడం అంటే మీకు తెలియదు తెలుగులో. యుద్ధం చేసి నిన్నే చంపడానికి అలాగే చెయ్యలేకపోతే ప్రేమించింది నేను చంపడం, అదే చెప్తాను. ఇదే నిన్ను చంపలేకపోతే నాకి చంపడం అంటే అదే చేశారు స్తోత్రం. కొందరికి ఇది సండే స్కూల్ పిల్లలకి నేర్పించినట్టే నేర్పిస్తే అర్థం అవుతుంది. ఏది బిలియాము ఏం చేశారు? యుద్ధం చేసాగలవు, ఇంకేం చేయాలి? నాకు చంపాలి. అదే విశ్వాసాలు కలగా ఫోన్ అంటే స్తోత్రం కలిగి. హలో దేవునికి చదువు దేవుని. హలో ఈ రోజున బైబిల్ స్టడీ చేసినప్పుడు పోరాటం గురించి స్టడీ చేశారు. పోరాటం పోనండి, అది ఎందుకు అయ్యగారు ఇప్పుడు అది చెప్పారు స్తోత్రం. అప్పుడు యుద్ధం చేస్తే గెలవలేదు, అందుకని ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలకి శపించాలి. ఎవరికి తీసుకొని వచ్చారు? బిలియామా, బిలియానికి తీసుకొని. ఎందుకంటే మీరు బిలియాము గురించి బాగా నేర్చుకోవాలి స్తోత్రం. ఈడు ఎలాగా చెప్తే ఇశ్రాయేలుకి శపిస్తే ఏమవుతుంది? జరుగుతుంది. కానీ ఈడికి తీసుకొని వచ్చి 7 కొండ పైన నిలబెట్టారు. 7 అక్కడక్కడ ఏం కట్టారు? బలిపీఠం కట్టారు, బలి అర్పించారు. కానీ శపించడానికి వచ్చినప్పుడు మొత్తం ఏమవుతుంది? ఎందుకు? దేవుడు వారి పక్షాన ఉన్నాడు. దేవుడు పక్షం కాదండి, అదొక సంగతి ఉంది. దేవుడు పక్షం కాదు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నాయంటే ఏమంటే ఆడి పాళయం ఉంది, వారికి ఏముంది? పాళయం లోపల ఏముంది? గుడారం. గుడారం లోపల ఏముందండి? 24 గంటలు ధూపం పైకి ఎగురుతున్నారు. 24 గంటలు ఏమవుతున్నారు? ఆ ధూపం పైకే ఎగిరిన కాబట్టి శాపం వచ్చినప్పుడు ఆశీర్వాదంగా వస్తుంది. ఏంటి ధూపం? ఏంటి అర్థం? ఆ ప్రార్థన 24 గంటలుంటే ఎవరు నీకెదురుగా ఏం చేసినా గాని, ఎవరు నీకెదురుగా అన్యాయం చేసినా గాని, ఎవరు నీకు మోసం చేసినా గాని అది మొత్తమో అందరూ ప్రార్థన అన్నం తిన్నప్పుడు. కొందరు దానికి కూడా ప్రార్థన లేదు. అన్నం దొరికినప్పుడు పంది వల్ల తిన్నుతున్నారు. గబగబా ఇక్కడ దేవుడు ఇచ్చాడు, దానికి కూడా స్తోత్రం చెప్పండి. చిన్న కోడి పిల్లలు ఉంది కదా, కోడి పిల్లలు నీళ్లు తాగిన తర్వాత ఇలాగే చేసి పైకి అడితే స్తోత్రం చెప్తున్నారు. నా భాష లేదు. ఆ కోడి పిల్లలు తిని కొంచెం నీళ్లు తాగి స్తోత్రం. మీకు అలాగే లేదు కదా, పోనండి. స్తోత్రం కలిగిన అప్పుడు ఇతను శపించడానికి ఈయన వెళ్ళారు, గాడిద మీద వెళ్ళారు. ఎలా వెళ్ళారండి? స్తోత్రం కలిగింది. నాకు నచ్చింది ఆయన గాడిద మీద వెళ్ళడం. స్తోత్రం కలిగిన గాడిద మీద ఇది ప్రయాణించారు. అబ్రహాము గాడిదకి ఆరాధన చోటకి తీసుకొని వెళ్ళే. అబ్రహాము ఏం చేశారు? దేవుడు ఆరాధనకి సామానం అన్న నేనుంటే నా పైన తీసుకొని ఆరాధనకి నన్ను ఏం చేసి గాడిదకి తీసుకొని నీ ఇక్కడ ఉండరామని చెప్పారు. అప్పుడు గాడిద ఎప్పుడు పోనే అబ్రహాం నన్ను ఏం చేయలేదు, తీసుకెళ్ళదు, తీసుకొని వెళ్ళలేకపోయింది. పోనండి అప్పుడు ఏడారు ఏ తీసుకోలే పర్లేదండి. సాంసన్కి వారికి దొరికింది, మంచి సమయం దొరికింది. సాంసన్ ఏం చేశారంటే ఆ గాడిద వేరే అండి, ఈ సరకు ఒకటి గాడిద అంటే ఆరాధన చేసిన గాడిద చచ్చిపోయిందేమో, ఆరాధనకి తీసుకోలేదు. ఆ గాడిద ఏం దొరికింది? దవడ దొరికింది. దవడ దొరికినప్పుడు ఏం చేశారు? అది తీసుకొని ఒక్క యుద్ధం. స్తోత్రం కలిగిన ఆమె స్తోత్రం కలిగింది. అప్పుడు అబ్రహాము గాడిద తెచ్చలేదు, నన్ను మోసుకొని సామానాన్ని తీసుకొని ఏం వచ్చారు, కానీ నన్ను ఏం చేయలేదు. బలిబడి దగ్గరికి తీసుకొని లేదంటరా నీ తీసుకొని వెళ్ళరాలి, నిన్ను మోయడానికి ఒకడు వస్తున్నారా, ఎవత ప్రవర్తకి మోయడానికి సిద్ధపరిచిన గాడిద. గాడిదలు ఈడి ప్రయాణం చేసినప్పుడు దేవదూతలు దానికి ఎదురుగా నిలబడినప్పుడు ఈయన ఏం చేశారు? ఈ గాడిద త్రోవ తప్పిపోయారు. వెంటనే అడిగారు, నా చేతిలో కత్తి ఉందే, నిన్ను ఇప్పుడు ఏం చేశాను?
నా కత్తి ఉందే స్తోత్రం. అదొక నా చర్చలు చెప్పిన ఇదండి స్టోరీ. ఇది స్తోత్రం. 2-3 రోజులు వాక్యం చెప్పారు. ఇది హలో వినండి. కత్తి ఉందే అదే ఆయన చేతులు లేదు, ఏది బాకీ అన్నీ ఉంది, బాకీ అన్నీ సరకు ఉంది, ఇదే లేదు. ఏది కత్తి, అదే కత్తి పట్టుకొని నిలబడుతున్నారు రా. ఎవరు దూద కత్తి పెట్టుకొని నిలబడుతున్నారు. ఇప్పుడు నరుకుతుంది. నేను స్తోత్రం కలిగిన కాక స్తోత్రం. ఈయన చెప్పినట్టుగా దూద చేయాలి. నేనే చంపస్తానని చెప్పారు కదా గాడిదకి. ఇప్పుడు చంపడానికి గాడిద కాదు, నిన్ను చంపాలి. దేవుడు నిన్ను ఏం చేశారు? నీ వెళ్ళదని చెప్పారు. ఈయన ఎందుకు వెళ్ళారు? డబ్బాస వెళ్ళిపోయారు. పోనండి వెళ్ళిపోను. స్తోత్రం కలిగిన వెళ్ళారు. వెళ్ళి ఏం చేశాను? గాడిద ఆయన భాషలు గాడిద ఏం చేశారు? స్తోత్రం లేదు చెప్పండి గట్టి. నేను ఇక్కడ ఆరాధన అన్ని జరిగి అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ రోడ్డుకి వెళ్ళినప్పుడు అక్కడ ఆవు నిలబడిదా ఆవిడ నిన్ను చూసుకొని ఆ భాస్కర్ రావు పాస్ గారు బాగుందా అంటే అడిగితే అయ్యో అక్కడ గుడి కట్టుతుంది. అక్కడ ఏ కట్టుతుంది? ఈ గాడిద మాట్లాడినప్పుడు ఈయనకేమలేదు. దేవుడు మాట్లాడితే బుద్ధి రాలేదు. దేవుడు మాట్లాడలేదు. గాడిద మాట్లాడితే బుద్ధి రాదు లేదండి. అప్పుడు ఆనాడు గాడిద మాట్లాడి బుద్ధి రాలేని వాడికి ఇప్పుడు ఆకాశంలో ఎగిరినా పక్షిరాజు మాట్లాడు అయ్యో అయ్యో 3 సార్లు పోయిందిరా మొత్తం. హల్లెలూయా. 3 సార్లు ఏం చేశారు? అదేంటి 3 సార్లు అయ్యో అయ్యో అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 9వ అధ్యాయం 2వ వాక్యం. అవును కదా, 9వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. 12వ వాక్యం కదా చదవమ్మా. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఓదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూ నివాసులకు 9:12 ఆమె మొదటి శ్రమ ఏమైంది? అదే అండి, సరకు లోపల నుంచి వచ్చిందని. స్తోత్రం. ఏది? తేలు. అది తర్వాత చెప్తున్నారండి. ఏంటంటే మొదటి శ్రమ అంటే 5 నెలల వరకు, 5 నెలల వరకు ఏం చేశారు? తేలు ఏం చేశారు? కొడుతున్నారు. అది సరిగా అయిపోయిందండి. అది ఏమైంది? అయిపోయింది. 11వ అధ్యాయం 14వ వాక్యం. అదే 2వ శ్రమ గతించండి. అదే 11 నుండి 12 వరకు ఉన్న శ్రమ అండి. 12వ అధ్యాయం 12వ వాక్యం చేయండి. అదే 3వ శ్రమ. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు చెప్పండి. ఇక్కడ 3వది అయ్యో అని చెప్పడం కారణం అంటే పైనుండి మామయ్య కిందకి పడింది. ఎక్కడ అదెవరండి? సాతాను. అలాగే చెప్పండి. అపవాది చెప్తే ఆడు సిగ్గుపడుతుంది. సాతాను ఆకాశం నుండి కిందకి పడినప్పుడు 3 అయ్యో. స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం చెప్పండి. సరిపోయింది. 3 అయ్యో చెప్పినప్పుడు సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగినగా అలా చెప్పండి గట్టిగా. అయ్యో అని చెప్పినప్పుడు ఆకాశ మండలములు సంచరించిన ఆ సాతాని శక్తికి పరలోకం నుండి దేవదూతలు ఏం చేశారు? నరికి ఆయన ఏం చేశారు? కిందకే పడింది. దేవునికి స్తోత్రం. నరికినప్పుడు ఇంకా ఆయన స్థలం అక్కడే కనబడలేదట. ఇది చెప్పినడికి స్తోత్రం. సాతానికి ఎందుకు ఏమైంది? పడింది. దేవుని స్తోత్రం. ఒకసారి పడింది, ఇంక 2వసారి ఏమైంది? ఒకసారి పడినప్పుడు మొత్తం పడలేదు. కొందరు అక్కడ ఆకాశం మండలం వరకు 100 ఇప్పుడు మొత్తం పోయింది. స్తోత్రం.
ఇంకే ఆడి ఎగరదు, ఇంకే పైకి ఎగరదు, కిందకే కిందకి కిందకే కిందకి. ఏ హలో, ఒకసారి పడినవాడు రెండోసారి పడినవాడు మొత్తం ఎక్కడికి? కిందకి కిందకి కిందకి. ఎంత వరకు? అదో స్థలం వరకు కిందకి వెళ్ళిపోతున్నా. ఆ సమయం వరకు నా దేవునికి వందనాలు తెలియబరుచున్నారు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం ఎవరు చెప్పండి. 9వ అధ్యాయము 1వ వచనం ఒకసారి 1-2 వాక్యం కూడా చదవండి. ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. చూచారు. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అదేంట్రా అది బాబు? ఆడికి ఏం చేశారు? అగాధపు తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. ఆయనకి ఏం ఇచ్చారు దేవుడు? దేవుడు ఏమిచ్చారు? అగాధపు తాళపు అతనికి ఇయ్యబడిందండి. దేవుని వాక్యంలో రాయబడిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి ఇచ్చారు అది తాళము? సాతానికి. ఆ నక్షత్రం ఎవరంటే సాతానండి. అది వచ్చిన వారం నేను చెప్తానండి. స్తోత్రం. కింద పడిన నక్షత్రం ఎవరండి? సాతానికి ఏమి ఇచ్చారు? ఆయనకు అదే అది స్తోత్రం. అడే చేసేది అది. ఆయనకి ఏమిచ్చారు? ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? సాతానికి ఉన్న అధికారం లేదు. బైబిల్ ఉంది కదా, బైబిల్ ఎలాగ ఉందండి. మొదటి రాజుల పుస్తకం 22వ అధ్యాయం 21, 22వ వాక్యం చదవండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. మొదటి రాజుల పుస్తకము 22వ అధ్యాయమా చూడండి. 22, 21, 22. అవునా? అవునా లేదా ఏమో. 22వ అధ్యాయం 21, 22. త్వరగా, సమయం పోయింది. కరెక్ట్ గా చదవండి. అంతలో ఒక ఆత్మ ఎదుటకు వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి నేను అతనిని ప్రేరేపించింది ఏదనగా యెహోవా నీ ప్రకారము ఏ ప్రకారము నీవు అతని ప్రేరేపించుదు అని అతన్ని అడిగాను. అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మ. అప్పుడు దేవుడు ఆత్మ వేరొక అధికారం ఇచ్చారు. ఎందుకు? ఎవరికి? సాతానికి కదరా బాబు. ఆ సంగతి స్టోరీ చెప్పాలి కదా. అక్కడ ప్రవచనం చెప్పిన వాడు ఉందండి. అంటే ప్రవచనం చెప్పిన వాడు ఉందండి. ఒకే రీతిగా చెప్పిన వాడు ఉంది. ఎవరికి? సంతోషపరిచిన అంటే రాజునికి సంతోషపరిచినట్టుగా మొత్తం చెప్పారు. 400 నిలబడి ఒకే రీతిగా చెప్పారు. రాజుడా నీ వెళ్ళండి, యుద్ధం వెళ్తే ఏమవుతుంది? గెలిచారు. ఒకడు మాత్రం చెప్తారు, నీ వెళ్తే చచ్చిపోతానండి. స్తోత్రం. బాకి 400 నోట్లు ఎవరు ఏం చేయరు. దేవుడు పంపించిన సాతాను వెళ్ళి వారి నోట్లు ఏం చేశాడు? అబద్ధం ఆడిన ఆత్మ ఆడు నోట్లు పెట్టారు. స్తోత్రం. అప్పుడు దేవుడు అసెంబ్లీ కూడా సాతాను కూడా ఆడు మాట వింటారు. ఎల్రా సాతానే. కొందరు నోట్లు ఏం చేయాలి? అబద్ధం ఆడండి. సోదరు, నేను అజిత్ ఇక్కడ పెట్రోల్ కొట్టి ఎక్కడికి వెళ్ళారండి? బొబ్బుళీకి వెళ్ళారు. బొబ్బుళీకి వెళ్ళారు. అక్కడ బొబ్బుళీకి వెళ్ళి ఏంటంటే ఇంజనీరు ఆయన ఏమండి, ఇంజనీర్ ఆయనకి 1,00,000 పైన ఏముంది జీతం ఉంది. అప్పుడు నన్ను తీసుకొని ఇచ్చిన పాస్టర్ పేరు చెప్తే మీకు అర్థమవుతుంది, అందుకని చెప్పరు. అది తీసుకొని వెళ్ళి, అయ్యగారు మీరు రావాలి, ఆయన కోసం ప్రార్థన. ఆయనకి రోగం స్వస్థత కలగలేదు, అందుకని మీరు రావాలంటే నేను వెళ్ళి నేను అజిత్ గారు వాక్యం చెప్పడానికి ఇష్టం పుట్టలేదు. మనం కోసం ఆసేపు స్తోత్రం చెప్పి ప్రార్థన వస్తామని అనుకున్నారు. వెంటనే ఒక అమ్మకి ప్రవచనం వచ్చింది. నా కుమారుడా, నీ ఉద్యోగం మానేసి సేవకి దిగలేకపోతే నీ చచ్చిపోతాను. ఏం చెప్పారండి? అప్పుడు వీడికి ఒక ఊగా వస్తుంది. ఏమొచ్చింది? మంచి ప్రవచనం చెప్పారండి. నేను చెప్పినప్పుడు దేవుడు నాకు చెప్పారు, ఇతనికి 2 భార్య ఉంది, ఆడికి మారు మనసు పొందమని చెప్పారు. ఏంటండి?
నేను చెప్పారు అరే దొంగ అలాగే చెప్పారు. నీ అంటే నీకు 2 భార్య ఉంది, ఇప్పుడున్న భార్యకి 2వ భార్య, తొలి భార్య దగ్గరికి వెళ్ళిపోమని. అప్పుడు తిరిగి అమ్మో ఇదే ఇలాగ అలాగే నాకు అలాగ వచ్చింది, అలాగే ప్రపంచించారు. ఇది చెప్తే ఏదొస్తుంది జోనికి డబ్బు వస్తున్నాడు, పెట్రోల్ కొట్టడానికి డబ్బులు కూడా దొరకలేదు. పోనే నాకు వద్దా నీ చెప్పారు, ఆడే తీసుకొని ఇచ్చిన డబ్బులు. అయ్యో ఒకరు తీసుకోండి. నేను చెప్పాను నీ డబ్బు వద్దు, నీ తొలి భార్య దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను తొలి భార్య దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి 2వ భార్యకి నెలకి డబ్బు పంపించి ఆడితో సంబంధం ఉండదని చెప్పేసి తొలి భార్య ఇంటిని ప్రార్థన పెట్టించినప్పుడు నన్ను అప్పుడు డబ్బులు తీసుకున్నాను. అందుకని యోని పాస్టర్ ఇప్పుడు కూడా పేడ్స్ ఖాళీ, పరస ఖాళీ. ఇదే చెప్తే సూపర్ ఫుల్ నీకు అర్థమయ్యా. అజిత్ నేనేం చేశాడు, వెళ్ళిపోతాడు, ఏమవుతుందండి. ఇదన్నీ చూసినప్పుడు ఒక అమ్మకి కనికరం చూపించి ఆ అమ్మ ఇప్పుడు అయ్యగారు నా చేతులు ఏం లేదా 500 తీసుకోండి. నీ విశ్వాసియా పాస్టర్? అయ్యో నా విశ్వాసి అండి, మంచి విశ్వాసి అండి సోదరు. సరే ఇచ్చండి, అది తీసుకుంటారు సోదరు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇలాగ కొన్ని ప్రవచన, అందుకంటే ప్రవచన నా దగ్గర లేదండి. స్తోత్రం కలుగును గాక. అప్పుడు నేను ఎందుకు అలాగ చెప్తుందండి, సాతానికి కూడా అధికారం ఇస్తుంది అబద్ధం చెప్పడానికి. ఎందుకంటే వీడు చెప్తే మనుషుడు చెప్తే ఏమవదు, వేండరు మారు మనసు పొందరు. అందుకని కదా మీరు కొందరు ఇప్పుడు కూడా ఆడ దగ్గరగా అమ్మగారికి ఇంటిలో సమస్యలు పోగలేదు, ఎవరికి తెలియకుండా ఇప్పుడు నేను చూసినప్పుడు కొందరు సౌలుకి నాకు కనబడుతుంది. కొందరు ముసుకేసిన సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళి ముసుకేసి అమ్మకి అర్థమైంది. ముసుకేసినప్పుడు దేవత కదా ఆడి చెప్పారు, ఎవరో నీ సౌలర్రా. స్తోత్రం. జోడి పార్చకు ప్రార్థన చేయను కాబట్టి నీ ఏది ముసుకేసిన కాబట్టి తెలిసా, ముసుకేసిన కానీ నాకు అర్థం అవుతుంది. స్తోత్రం కలుగుతుంది. నిండా ముసుకులు అయిపోతుంది. స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు కూడా కొందరు విశ్వాసి కూడా ఎక్కడికి వెళ్తుంది, సమస్యలు మారలే, దాన్ని బట్టి మంద్రాడు ఇక్కడ కూడా ఉన్నారు వెళ్ళిపోయిన వాడు. స్తోత్రం. నీ తల చెయ్యి ఉంచాలా పోనండి, అందులో చెయ్యి ఉంచి అంతకు మోసం ఆడిపోతాను కదా, సిగ్గు అవుతుంది. పోనండి, మారు మనసు పొందడానికి మంచి సమయం దేవుడు ఇచ్చారు. ఓ హల్లెలూయా. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన. అందుకని బాగా విన్ను చెల్లి అక్క ఏంటి తమ్ముడు కూడా ఉండు. తమ్ముడు అంటే తక్కువ మనిషిరా. స్తోత్రం. గడిగడికైతే కొంచెం జ్వరం గడిగడికి వస్తాను కానీ ఇక్కడ కూర్చుని వాడు అందరూ అప్పుడు వెళ్తుంది. సాయిబు దగ్గరికి వెళ్తుంది. సాయిబు కాదు, ఇక్కడ వేరే మనుషులు ఉందండి పార్వతుడు, నాకు తెలుసు. నడువుకి కట్టు, చేతున కట్టు, మడ మీద కట్టు, మొత్తం కట్టే. ఈడే జీవితం కట్టపిన ఈడు కట్టుతే చెప్పిన మాట ఏంటండి, స్తోత్రం కలిగిన లేదు చెప్పండి. అంటే మీరు అయ్యగారు మీ సంఘంలో మా సంఘంలో ఉందండి, పచ్చగా చెప్తాడు. నీకు కొంచెం ఏమవుతున్నారు, కొంచెం కవరింగ్ కోసం చెప్తున్నారు మా చర్చలు. అంటే మన పిల్లలు ఉన్నారు కదా, అడిగి తెలుసు. పచ్చగా చెప్తున్నావు కాబట్టి కొందరికి రొట్టి వద్దు, ద్రాక్షరసం వద్దు. ఇది తినేసి నరకానికి వెళ్ళకుండా అక్కడికి వెళ్తే బాగుంది. స్తోత్రం కలిగి. ఆకాశంలోగా నక్షత్రం బయట ఒక దూద ఆయనకి అధికారం ఇచ్చారట. అగాధములు అధికారం ఇచ్చారు. అదే అగాధం. ఎందుకు అగాధం? నీకు అక్కడే మంచిది. దేనికి? అక్కడ ఉన్న సరకు నీ వంటి వాడే. అక్కడ ఉన్న సరకు
నీ వంటి వాడికి నీవేం చేయాలి? ఏలవాడు చెయ్యు. అదే ఆ లోపల ఉన్న సరుకు మొత్తం నీలాంటి వాడు కాబట్టి నీ ఏ సరుకుని ఎక్కడ పట్టారంటే ఎస్ఐకి తెలుసు. వెనకలంటే పర్లేదు, బండికి తగులుకొని అల్లేలు గట్టిగా చెప్పండి. స్తోత్రం కలిగిన కాక. తగలలేదా? బండికి తగలు కాదు, నీ గుంటికి తగిలిందో. బండికి తగిలితే పర్లేదు, గుంటికి తగిలితే నాకు సంతోషం. బండికి తగిలితే నాకు నొప్పి రాదు, గుంటికి తగిలితే కొండరావని కొంచెం అల్లేలే రాలేదు కనుకుంటారు. అక్కడ పడతారా ఆకాశంలో కొండ వలన అగ్గి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ఇక్కడ ఉన్న కొండ అన్ని కదిలితే మంచిది, కదిలిపోతే కొండ మొత్తం కొండ పైనకి కొండ నుండి అగ్గి పడుతుంది. స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట మరిచిపోడు తల్లి. 9 అధ్యాయములు అధికారం ఇచ్చారు. అప్పుడు 22వ అధ్యాయం నేను చెప్పారు. అలాగే ఇంటికి వెళ్ళి నీ 22వ అధ్యాయం చదవాలి. అది మొత్తం చెప్పాలంటే మన వాక్యం అన్నీ అక్కడికి వెళ్ళిపోతుంది, లాస్ట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ దెయ్యం వచ్చేది. అప్పుడు దెయ్యం నిలబెడతాడు. ఎవరు వెళ్తామని చెప్పినప్పుడు ఒక దెయ్యం వచ్చాడు, నేను వెళ్తాను. ఎవరు వెళ్ళాలి అని అడిగితే దేవుడు అడిగారు, ఎవరు వెళ్తాను? నేను వెళ్తానండి. దేవుడు నేను వెళ్తే వీడికి మాత్రం తిప్పొచ్చు. స్తోత్రం. ఏది అందరి నోట్లో ఇప్పుడు కొందరికి అది, కొందరు నోట్లు మొత్తం అదే. స్తోత్రం కలిగింది. జోడి పార్స్ చెప్పలేను కానీ చెప్పిందండి చెప్పారండి. జోడి పార్స్ ఏం చేయలేదు, చెప్పలేను కానీ చెప్పిందట. ఆ అమ్మ నాకు ఫోన్ చేయడం, అయ్యగారు నీ అంటే నాకు నా తండ్రి కాదు, నీ నన్ను అలాగే కదా. నీ అమ్మ నాకు తెలియదమ్మా, నేను చెప్పలేదు తల్లి. పలానా వారు ఏం చెప్పారు, పలానా చెప్పారు. జోడి పార్స్ చెప్పలేదు. జోడి పార్స్ పని అది నారద పని కాదు, అది వేరే. ఇక్కడే ఉండి అక్కడే ఉండి ఇక్కడే ఉండి నా పని వాక్యం చెప్పడమే. అక్కడ నుండి ఏదైనా వింటే ఇక్కడ ఇస్తాను. స్తోత్రం. ఎక్కడ దేవుడు వశం నుండి ఏదైనా దేవుడు మనతో మాట్లాడితే అది విక్రాంబరం కానీ రాయగడ సంఘ బిడ్డలకి స్తోత్రం కొన్ని సంఘానికి చెప్పుకొని వెళ్ళిపోవడమే. ఆ పని చెప్పడానికి వేరే మనుషులు ఉంది. వెంటనే కమెంట్ అంటే అయ్యగారికి తెలియకుండా అయ్యగారు కమెంట్ కొట్టింది. నాకు తెలియకుండా కమెంట్ కొట్ట, తెలిసిన తర్వాత కమెంట్ కొట్టుతున్నది. అర్థం అవ్వలేదు. తెలిసిన తర్వాత జోని పార్స్ చెప్తుంది. అది ప్రభా పార్సకి చెప్పడం, ప్రభా పార్సకి తప్పు. నేనే అది స్తోత్రం భాస్కర్ రావుకి చెప్పలేదు, అది ప్రభా పార్సకి చెప్పడానికి దమ్ము నాకు. ప్రభా పార్స దగ్గరికి వచ్చి ఈ శక్తి ఈ శరీరాలు సరిపోతుంది. చెప్పుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా చెప్పడానికి ఉన్న శరీరం ఉంది. ఇది తినేందుకు చెప్తే నీ ఒప్పుకోండి, లేకపోతే పో. ధైర్యం ఉంది నాకు. దేవునికి సోదరం. నేను అట్టు ఇట్టు చెప్పుకొని తిరగడం వ్యక్తి కాదు. సోదరం ఏది న్యాయం ఏది అన్యాయం అది చూసే చెప్తుంది. సోదరం అది నా కుటుంబం అయినా సరే, సంఘం అయినా సరే, నీకందరికీ తెలియదు. ఆంటీకి కూడా సంఘం నుంచి లేచి వెళ్ళిపోమని చెప్పి నా భార్యకి. నీకు అర్థం అవ్వలేదు. తేడా చూపించే భార్య ఆయన కూడా వెళ్ళిపోమని చెప్పారు. ఇంటికి వచ్చి ఏడిచారు అందరు సమక్షములు. అలా చెప్పొచ్చు అండి. నేను ఎలాగ చెప్పాలండి? అందరి సమక్షములు ఇది చేయను కాబట్టి అందరి సమక్షములు చెప్పింది. అది సౌరి శంఖములు అంటే జోని పార్స్ బెల్లకారి నడిపించినప్పుడు నా భార్యకి తొలిచి బాకీ అందరికి ఇవ్వడం అది ఇవ్వరు. వేరే మా విశ్వాసికి ఇస్తుంది, లాస్ట్ పాశ్రమకి ఇస్తుంది. కొందరు ఏం చేసిన అమ్మగారికి ఏ అమ్మ అది ఇంటిలో రా, అది మంచం మీద రా. అమ్మకి చర్చలు అందరూ ఒక్కటరా బాబు. అమ్మగారు ఏ అమ్మగారు చర్చలు విశ్వాసే. అమ్మగారు దేవుడు అవునా లేదా? ఏడో నీకేమో
నీ అలాగే ఏం చెప్తాను, నేను ఒప్పుకున్నాడు, నాకు వాక్యం కావాలండి. దేవుడు చెప్పారంటే మోసే అని చెప్పిన గుడారము ఎదుట నిలబడి యెహోవా పక్షములు ఉన్నవాడు నా దగ్గరకు రమ్మని చెప్పారు. అప్పుడు ఎవరు వచ్చారు? లేవియా గోత్రములు వచ్చారు. ఎవరు వచ్చారండి? ఇదొకే 32వ అధ్యాయముల సంగతి అండి. నిర్గమకాండ 32 ఇదొక్క బైగార్తి చేయాలి, స్తోత్రం కలిగిన కాదు. అప్పుడు ఎవరు వచ్చారు? అప్పుడు లేవియా గోత్రములు వచ్చి ఏం చేశారు? వారు కత్తి పట్టుకొని ఎలాగ నరికారు. చదివితే మాత్రం ఇదొక చదివితే మాత్రం అర్థం అవుతుంది. ఎవరికి చూడలేదు, ఎవరికి? అన్నయ్య తమ్ముడు తల్లి అక్కలు ఇది చేతులకి పట్టుకున్నప్పుడు ఎవరికి చూడరు, అందరికి నరకడే. అందరికీ అది అమ్మ లేదు, చెల్లి లేదు, బాబు లేదు, పాప లేదు, అమ్మ లేదు, పిల్లలు లేదు, ఎవరికి లేదు, నరకడం. ఎందుకే నరుకుతున్నారు తెలుసా? దేనికి నరుకుతున్నారు? సరి అవ్వడానికి కాదురా బాబు. హల్లెలూయా. ఏంటంటే అర్థం అవ్వలేదు. నాన్న పిలిచి ఈడికి ఏం చేశారు? కోడతారు కదా, నాన్న శపించారు. ఎవరికి? లేవికి శపించారు. ఈడి మీటింగ్ కలవకూడదని రాయబడి ఉంది. ఎందుకంటే ఈ లేవి సహోదరుడు ఇద్దరు కలిసి ఎవరికి నరికాడు? అయ్యో, లేవి సిమియోను కలిపి తన చెల్లికి తీసుకొని వెళ్ళిపోయిన షేగేర్ నివాసిகளுకి ఏం చేశారు? సున్నతి చేయించారు. ఏం చేశారు? సున్నతి చేసి అందరిని నొప్పితో కూర్చున్నప్పుడు ఈడిద్దరిని మెల్ల వెళ్ళి అందరికి నరికారు. అందరికి నరికారు. స్తోత్రం. నరికిన కాబట్టి తండ్రి ఇది తెలిసినప్పుడు తండ్రి ఇద్దరికే చేశారు. అయ్యో, ఈడు మీటింగ్లు ఎవరు కలవకూడదు అని నాన్న శపించిన కాబట్టి శాపం పేరి తల మీద శాపం ఉండి అట్టి ఇట్టి తిరిగినప్పుడు మోసే రారా శాపం ఉన్న దేవుడు బిడ్డలు ఏం చేశారంటే మోస పిలుపుకి వచ్చిన కాబట్టి ఆడి చేతికి కత్తి ఇచ్చారు. నరికరా, నేను శాపం చెందిన బిడ్డ, ఇప్పుడు దేవుడు మాటకి లోపడిన కాబట్టి అటు ఇటు చూడకుండా నరికాలి. గట్టిగా దేవుడికి స్తోత్రం. అదే నేను కూడా అలాగా మీ దగ్గర నా స్టోరీ అండి. నా నాన్న అదే చెప్పారు, ఈడు చచ్చిపోతే బాగుందట. ఏది? నేను. ఎందుకంటే నా పని అటువంటి పని. స్తోత్రం. అదే నాన్న చెప్పారు, నీ వంటి కొడుకు నాకు దొరికిన స్తోత్రం చెప్పారు. మారు మనసు పొందిన తర్వాత దేవునికి స్తోత్రం కలిగిన గాక. అల్లే గట్టిగా చెప్పరా. ఈ రాత్రి నాన్నకి తలనొప్పి, అమ్మకి తలనొప్పి, సంఘానికి తలనొప్పి, కుటుంబానికి తలనొప్పి, శాపం పేరు నడిచిన కుమారుడా మాటకి రా. శాపం మారి దీవెనని తల మీద వచ్చిన రాత్రి స్తోత్రం కలిగిన మాట ముగిచాం. ఇప్పుడు అధికారం దాన్ని ఏం చెప్తున్నారండి? శాతానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? అధికారము ఇస్తుంది. ఆయనకి ఇవ్వడానికి ఒక సమయం ఉంది, తీసుకోవడానికి కూడా. తీసుకోవడానికి మాత్రం కాదు, ఆడికి ఏం చేయాలి? లోక చేయడానికి కూడా సమయం ఉంది. సోదరు అది కూడా మాత్రం అగ్ని లేయడానికి కూడా సమయం, అన్నిటికీ సమయం ఉంది. దేవునికి సోదరు ఆమె. అవును కదా, సాతాను చెప్పారు కదా, నన్ను ఎందుకు సమయానికి ముందుగా నన్ను బాధ పెట్టడానికి. ఎవరైతే ఏసై 6000 దెయ్యం ఉన్నా ఆ మనిషిని ఆయన పేరు ఏంటంటే తెలుసా? సేన. ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పిన సమయానికి ముందుకు మమ్మల్ని ఏం చేస్తున్నారు? అప్పుడు సాతానికి ఏం తెలుసు? క్రమంలో వాడికి సమయం తెలియదు. ఎన్ని చెప్పినా కానీ సమయం తెలియదు. సాతానికి తెలుసు. ఎక్కడికి? నన్ను అక్కడికి పంపొద్దు అని చెప్పారు. ఎక్కడికి? లేదు, ఇప్పుడు ఈడిప్పుడు ఈ అధికారం ఉన్నవాడు కదా, ఆ చోటికి నన్ను పంపొద్దు. ఏది? నరకానికే కాదురా బాబు. ఎక్కడికి? అగాధములకి నన్ను పంపొద్దు అని చెప్పారు. అందుకని రేపు బైబిల్ చదివి వినిపించిన స్తోత్రం వచ్చిన వారు హల్లెలూయా. అక్కడికి నన్ను ఏం చెయ్యదు అంటే ఈడికి పంపించిన చోట కరెక్ట్ గా తెలియదు, కానీ విక్రాంబరంలో ఉన్న వాడికి తెలియదు. నీ చచ్చిపోతా ఎక్కడికి తెలియదు. మట్టిలు కాదు, మట్టి
చచ్చిపోతా మట్టి వెళ్ళిపోతాను మట్టి రా పోరా నీ మట్టి నిన్న మట్టి కాదురా స్తోత్రం కదా నరకానికే నీ వెళ్ళిపోతాను నీకు తెలియదు కదా నీ తెలుసుగా ఈ రాత్రి చర్చికి రాడా అంటే చెప్పరు రాదు చర్చికి రాడా అని చెప్పిన రాడు పిల్లలు మ్యారేజ్ వచ్చిన ఐగోరు వస్తే కళ్యాణం చెయ్యండి మ్యారేజ్ అయిన తర్వాత నన్ను చూస్తే ఇలాగ వెళ్ళిపోతారేమో నిన్ను మంచ మోసుకొని వెళ్ళి పాత పెట్టిన సమయం ఉంది స్తోత్రం కలిగిన హల్లెలూయా స్తోత్రం ఇదొక ప్రబోధనంగా నేర్చుకోండి దేవునికి స్తోత్రం విడుదలగా పొందుకుంటే ఈ రాత్రి నీకు విడుదల స్తోత్రం ఈ గ్రామానికి ఎన్ని సంవత్సరం 7 సంవత్సరం వంటి వాక్యము వింటున్నాడు ఇప్పటి వరకు నీకు సమయం దొరికింది భూమి అది కాదు భూమి వర్షం పడితే పంట ఏమొస్తున్నారు అది వర్షం పడితే భూమికి తెలిసి పంట కానీ నీకు మాత్రం తెలియదు అది బైబిల్ అలాగే భూమి తన ఫలం ఇవ్వలేకపోతే ఏమవుతుంది లేదండి అగ్గితో కాల్స్తుందని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం రాయబడి ఉంది భూమి తన పంట ఇవ్వలేకపోతే భూమికి అన్ని విధముల ఆశీర్వాద దేవుడి భూమి మీద కుమరించారు దేవుడు నీకు పైనుండి సమస్త ఆశీర్వాదం ఊపిరి ఇచ్చారు కరెంటు బిల్లు కట్టినట్టుగా ఊపిరికి నీ కరెంటు బిల్లు ఊపిరికి నీ బిల్లు కట్టితే ఎవరు కట్టుతుంది నేను కట్టను నీ కట్టను అదన్నీ ఫ్రీ నీళ్ళు ఫ్రీ స్తోత్రములు ఏ రోడ్లు కూడా భూమి మీద పని చేయడానికి అన్ని దేవుడు నీకు మేలు ఇచ్చారు కానీ ఇప్పుడు వరకు ఆయనకి నీ ఏం చేయలే ఫలం ఇవ్వలే స్తోత్రం ఫలం ఇవ్వడానికి దేవుడు సమర్పించండి ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించను గాక మంచిది కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం అందరూ కూడా కళ్ళు మూసుకొని విత్తబడిన వాక్యము మన జీవితాల్లో ఫలభరితముగా మారులాగున ప్రార్థన చేద్దాం నీకు ఒక భర్త అంటూ ఉన్నాడు ఆయన ప్రభువైన యేసు నీ భర్తతో నీవు ఉండాలి మరి పరపురుషుని వైపు చూడకూడదు మరి లోక సంబంధమైన విగ్రహాల వైపు చూడకూడదు దేవతల వైపు చూడకూడదు ఈ లోక సంబంధమైన పద్ధతుల వైపు ఆచారాల వైపు చూడకూడదు నీకు భర్త ఉన్నాడు ఆ భర్తను కలిగి ఉండాలి లేదా నీ జీవితంలో చేదు అనుభవాన్ని చూస్తావు చేదు తెలవలసిన పరిస్థితి చేదును అనుభవించవలసిన పరిస్థితి వస్తూ ఉంది నీ జీవితంలో చేదు రాకూడదు నీ జీవితంలో మన జీవితాల్లో చేదు అనుభవం రాకూడదు మరి దేవుని బట్టి ఏదైనా చేదు వస్తే అది సంతోషంగా తీసుకోవాలి ఆ చేదును మనము అది ఆత్మీయముగా ఒక దేవుని పిల్లలుగా జీవించి ఒకవేళ వస్తే ఆ చేదు నీకు మేలే కానీ దేవుని విడిచే జీవితము మన జీవితము కాకూడదు ఆయనకు లోబడి భయపడే జీవితముగా మనం జీవితాలు ఉండాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి ఆయన వాక్యాన్ని అనుసరించి మనము జీవించాలి ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు చంద్రుడికి సూర్యుడి నుండి వెలుగు తీసుకుంటాడు మరి చంద్రుడు సంగమై ఉంది సూర్యుడు ఆయన మరి ప్రభువైన యేసయ్య ఉన్నారు యేసు నుండి ఆయన మనం వెలుగు పొందుతూ ఉండాలి లేదా మన జీవితాలు చీకటిమయమైపోతాయి చంద్రుడిగా ఉండొచ్చు మనము చంద్రుడికి వెలుగు సూర్యుడి నుండే వస్తూ ఉంది నక్షత్రాలకు వెలుగు సూర్యుడి నుండే వస్తుంది నీతో సూర్యుడైన ప్రభువైన యేసు నుండి నీవు వెలుగును అనుభవిస్తూ ఉండాలి నువ్వు చంద్రుడువే కానీ నీవు మరి ప్రకాశించాలన్నా వెలుగునివ్వాలంటే నీవు సూర్యుడి నుండి నువ్వు పొందుకుంటూ ఉండాలి ఈరోజు యేసు లేకుండా నువ్వు వెలగాలనుకుంటున్నావా యేసు లేకుండా నీవు ఏదో ప్రకాశించాలనుకుంటే అది జరిగే పని కాదు దేవుని బిడ్డ ఒక్కసారి గమనించు నువ్వు వెలగాలి చీకటిగా ఈరోజు జీవితం మారింది నీ బ్రతుకు చీకటిగా ఉంది అంధకారముగా మారింది కారణము తెలుసా ఈ రాత్రి నీ జీవితంలో యేసుకు నీతి సూర్యుడు లేడు వెలుగునిచ్చే సూర్యుడు లేడు ఈ రాత్రి ఒకసారి గమనించు దేవుని బిడ్డ హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా పరిశుద్ధుడా నీకు వందనాం ఆలోచించు ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో వెలుగు లేదు సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఎందుకు తెలుసా ఆయనకి నీ జీవితంలో చోటు లేదు ఆ యేసయ్య వెలుగైన యేసయ్యకు చోటు నీ జీవితంలో లేదు నీ బ్రతుకులో లేదు నీ హృదయంలో ఆయనకి చోటు లేదు అందుకే ఈ రోజు నీ జీవితం నీ చిందరబందరగా ఉంది నీ జీవితము అతలా కుతలముగా మారిపోతూ ఉంది భయపడద్దు ఒకసారి నీతి సూర్యుడిని నీవు హృదయంలో కోరుకో ఈ రాత్రి నీతి సూర్యుడి జీవితానికి కోరుకో అయ్యా నా జీవితాన్ని వెలిగించమని అడుగు తప్పకుండా నీ జీవితాన్ని వెలిగించడానికి ఆయన చాలిన దేవుడు సమర్థుడు
హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మంచిది. మన మధ్య ఉన్న గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీపించుదాం. ఆశీర్వాదం అంతా కూడా ఆయన్ని ప్రార్థన చేసే ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిథులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన పవిత్రమైన శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ఇంతవరకు మీ ప్రియులాశలు నాయన నిలువబెట్టుకొని నీ వాక్యంలో నుంచి అనేకమైనటువంటి ఆయా మర్మములను వివరణ చేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో తండ్రి ఆయా కొన్ని సమయాలలో చేదు అనుభవాన్ని కలగడానికి కారణాలు దేవా వివరణ చేశావు. ఆయనను ప్రభువా చేదైపోయినా సరే మాధుర్యమైనటువంటి ఆ యొక్క చెట్టు కొమ్మ తండ్రి దగ్గరలో ఉంది అన్నటువంటి ఆయా గొప్ప సంగతిని మాకు తెలియజేశావు. నువ్వు సమీపముగా ఉంటూ ప్రభువా చేదైపోయినటువంటి అనేకమైనటువంటి జీవితాలను మాధుర్యముగా మార్చడానికి నువ్వు సమర్థుడు అయి ఉన్నావు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని విన్నటువంటి ఏ కుటుంబంలో ఏ వ్యక్తిలో చేదు అనుభవం ఉన్నప్పటికీ ఇప్పుడే యేసు నామములో మాధుర్యంగా మార్చబడును గాకని ప్రార్థన చేస్తాను. అద్భుతమైనటువంటి ఆయా ఆత్మకార్యాన్ని ప్రభువా ఇదిగో ఈ గ్రామంలో మీరు జరిగించండి. అనేకులను మీరు ఆకర్షించండి. ప్రయాసతో తండ్రి నీ ప్రియదాసులు ప్రతి సోమవారం ఈ బైబిల్ స్టడీ తెలియజేస్తూ ఉండగా ప్రభువా అనేకులు ప్రభువా మార్పు చెంది స్వస్థత పొంది మారు మనసు పొంది నీ రాజ్య వారసులుగా మార్చబడడానికి సహాయం చేయి. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నటువంటి నీ లేఖనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతో ప్రయాసతో తండ్రి నీ ప్రియదాసులు నేటికి 7 సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని దర్శిస్తూ వాక్యాన్ని అందిస్తూ ఆయా తండ్రి అనేకమైనటువంటి విషయాలు తెలియచేస్తూ ఉండగా విన్న ప్రతి వారు కూడా మార్పు చెందినట్లుగా మీరు కృప చూపండి. మంచి నేలను పడిన విత్తనం వలె ఆయా 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించుటకు సహాయం చేయి. ఇక్కడ పరిచర్య చేస్తున్న మీ ప్రియదాసులు ప్రభాకరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. తనకిచ్చినటువంటి కుటుంబాన్ని సంఘాన్ని దీవించండి. ఈ వీధిని గ్రామాన్ని అయా మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. ఈ అంత్యకాలపు దినాలలో ప్రభువా మనుషులందరి మీదకి నీ ఆత్మను కుమరిస్తానన్న అనేకులు నీ ఆత్మతో నింపబడినట్లుగా నిజమైన మార్పు చెందినట్లుగా మీరే కృప చూపమని ఇంతవరకు తండ్రి మీరు ఇచ్చినటువంటి నీ అమూల్యమైన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నజరేయుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పునరుద్ధానుడైన క్రీస్తు వారి యొక్క కృపయు మనతో ఉండి మనలో ఉండి మనల్ని ఆదరిస్తూ నడిపిస్తూ పోషిస్తున్న సంరక్షిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహాయము కాపుదల భద్రత మరి వాక్యం ఇచ్చినటువంటి దైవజనులకుని వారి పరిచర్యకును స్థానిక సంఘ కాపరికిని వారి సంఘముకును ఈ కార్యక్రమంలో పాల్గొన్న దగ్గర నుంచి దూరం నుంచి ఉన్న ఈ యొక్క వాయు తరంగాల ద్వారా అనేకులు విన్నటువంటి వారి మీదను ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నిరంతరము సదాకాలము తోడయుండి సహాయము చేయనుగాక. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ. ప్రభు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మంచిది. రేపు అర్థం అందరూ కూడా బయలుదేరండి. బైబిల్ క్లాస్ ఉంది. అలాగే లక్షవారం కూడా బైబిల్ క్లాస్ ఎర్ర సామంతుల వలసలో ఉంది. అందరూ కూడా సిద్ధపడండి. హల్లెలూయా.